మిడ్ వీక్ ఎలిమినేషన్ తన బుద్ధి చూపించిన మణికంఠ. బిగ్ బాస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. సైరన్ మోగిస్తూ బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఒక లిమిట్లెస్ సర్ప్రైజ్ సీజన్. అందులో నుంచి మీరు ఒక పెద్ద సర్ప్రైజ్ ను చూడబోతున్నారు. ప్రతి రోజులానే మొదలైన ఈ రోజు మీలో ఒకరికి మాత్రం పీడకలలా మారబోతుంది. మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, ఆదిత్య మీరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. మీలో నుంచి ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటకు వెళ్లబోతున్నారు. ఈ రోజు జరగబోతున్న ఎవిక్షన్ ను ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబీల్, మణికంఠ మీరు ఈ రోజుకి సేఫ్ గా ఉన్నారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీలో నుంచి ఒకరు ఈ రాత్రికి ఇంటిని వదిలి వెళ్లనున్నారు. మీ ముగ్గురు మీ బ్యాగ్ సర్దుకుని ఇంటి సభ్యులందరికీ మీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అలాగే వీళ్ళలో ఎవరు బయటకు వెళతారో హౌస్ మేట్స్ అభిప్రాయాలను తీసుకున్నారు. హౌస్ లో నలుగురు ఆదిత్య ఎలిమినేట్ కావాలన్నారు. తర్వాత ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సింది ఆదిత్య అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఆదిత్య ఎవిక్ట్ అయ్యారు. మిగిలిన వాళ్ళ ఓటింగ్ కొనసాగుతుంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అయితే మణికంఠ ఆదిత్య ఎలిమినేట్ అవుతాడని చెప్పడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. మొదటి నుంచి ఆదిత్య మణికంఠని అర్థం చేసుకుని సపోర్ట్ గా ఉన్నాడు. మణికంఠకి ఎవరు సపోర్ట్ గా ఉన్నా లేకపోయినా ఆదిత్య ఓం మాత్రం సపోర్ట్ గా నిలుస్తూ వచ్చాడు. కానీ మణికంఠ ఆయనకి వెన్నుపోటు పొడిచాడు. నాగమణికంఠ నైనిక పేరు చెప్తాడని అందరూ అనుకున్నారు. ఈ వారం ఆయన నామినేషన్స్ లో నైనిక సరిగా ఆడడం లేదు, హౌస్ లో పెద్దగా కనిపించడం లేదు అని ఎన్నో కారణాలు చెప్పాడు. ఆయన లెక్కల ప్రకారం చూస్తే ఆడియన్స్ లో నైనిక గ్రాఫ్ పడిపోయి ఉండాలి. ఎలిమినేషన్ అవకాశాలు ఆమెకే ఉండాలి. కానీ మణికంఠ ఈ వారం అద్భుతంగా వాడి తన సత్తా చాటుకున్న ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని చెప్పుకొచ్చాడు. వాళ్ళిద్దరితో పోలిస్తే ఆదిత్య అన్న తక్కువ అనిపించాడు. అందుకే ఆయన ఎలిమినేట్ అవుతాడని మణికంఠ చెప్పడం విశేషం. ఒక అన్నయ్యలాగా ఎన్నో సూచనలు ఇచ్చేవాడు ఆదిత్య. అలా సూచనలు ఇచ్చినందుకు కూడా మణికంఠ ఒకసారి నామినేషన్ వేశాడు. ఇలాంటి కారణంతో నామినేట్ చేస్తాడా అని అప్పట్లో ఆడియన్స్ అనుకున్నారు. అయినప్పటికీ కూడా మణికంఠ హౌస్ మేట్స్ తో గొడవపడి మూలాన కూర్చొని ఏడుస్తున్నప్పుడల్లా ఆదిత్య దగ్గరకు వెళ్లి ఓదార్చేవాడు. కృతజ్ఞత చూపించలేకపోయాడు. దీనితో మణికంఠ తన బుద్ధి చూపించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.